తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హఠాత్తుగా మహాభారతంలోని కర్ణుడు గురించి ఎందుకు చెప్పారు? కర్ణుడితో ఆయన పోల్చుకోవాలని చూస్తున్నారా? రాజకీయాల్లో కర్ణుడు లాంటి నేతలు ఉన్నారా? కర్ణుడి పాత్ర వినడానికి చదవడానికి బాగుంటుంది, కానీ ఆచరణ సాధ్యమా? సీఎం రేవంత్ మాట్లాడే మాటలకు చేతలకు పొంతన ఉండడం లేదు. ఆయనే బెనిఫిట్ షోలు ఉండవంటారు, ఆయనే బెనిఫిట్ షోలకు అనుమతిస్తారు. దీన్ని ఎలా చూడాలి? మహాభారతంలో కర్ణుడి దానగుణం, వీరత్వం గురించి కథలుగా చెబుతూ ఉంటారు. అంతేకాదు, దుర్యోధనుడి స్నేహం వల్ల ఆయనకు అపకీర్తి వచ్చిందని కూడా చెబుతూ ఉంటారు. మరి రేవంత్ రెడ్డి కర్ణుడు అనుకుంటే ఆయన ఏ రాజకీయ దుర్యోధనుడితో స్నేహం చేస్తున్నట్టు? నేటి ప్రజాస్వామ్య యుగంలో రాజకీయాల్లో కర్ణుడు లాంటి మాట తప్పని నాయకులు ఉంటారా అంటున్న సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు విశ్లేషణ చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. మహాభారతంలో తనకు నచ్చిన క్యారెక్టర్ కర్ణుడని ఆయన వెల్లడించారు. కర్ణుడి పాత్ర వినడానికి చదవడానికి బాగుంటుంది, కానీ ప్రజాస్వామ్య యుగంలో ఆచరణాత్మకం కాకపోవచ్చు. రాజకీయ నేతలు తమను తాము కర్ణుడిలా ఊహించుకుంటారేమో తెలియదు, కానీ ఆయన మాదిరి మాట మీద నిలబడేవారు దాదాపు లేరంటే అతిశయోక్తి కాదు. రేవంత్ కూడా ఇందుకు అతీతం కాదని చెప్పాలి. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో సినీ కార్మికుల ఆధ్వర్యంలో జరిగిన సభలో రేవంత్ సన్మానం అందుకున్నారు. కార్మికులు సమ్మె చేస్తున్న సమయంలో రేవంత్ చొరవ తీసుకుని దాన్ని పరిష్కరించినందుకు గాను కృతజ్ఞతగా ఈ సభ జరిగింది. ఈ నియోజకవర్గ పరిధిలో సినీ కార్మికులు గణనీయంగా ఉంటారు. ప్రత్యేకించి కృష్ణనగర్ ప్రాంతంలో జూనియర్ ఆర్టిస్టులు, ఇతర కార్మికులు వేల మంది ఉంటారు. వారి ఓట్లను కాంగ్రెస్కు అనుకూలంగా మలుచుకోవడానికి రేవంత్ ఈ వ్యూహం అమలు చేసినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడో కార్మికుల సమ్మె పరిష్కారం అయితే ఇప్పుడు సడన్గా సన్మాన సభ ఏమిటో అర్థం కాదు. అయినా పర్వాలేదు. ఆ సందర్భంలో చేసిన ఒక ప్రధాన హామీ టిక్కెట్లు రేట్లు పెంచాలంటే తద్వారా వచ్చే ఆదాయంలో 20% సినీ కార్మికులకు ఇవ్వాలని ఆయన కండిషన్ పెడుతున్నట్లు ప్రకటించారు. చూడ్డానికి ఇది బాగానే ఉంది, కార్మికులు కూడా సంతోషిస్తారు. కాకపోతే ఇది నిజంగా ఆచరణలో అమలవుతుందా లేదా అన్న సంశయం కలుగుతుంది. కొంతకాలం క్రితం పుష్ప సినిమా విడుదల సందర్భంగా సినిమా హాల్ వద్ద జరిగిన తొక్కిసలాట్లో ఒక మహిళ మరణించడం, ఒక బాలుడు గాయపడి ఇప్పటికీ కోలుకోలేకపోవడం తెలిసిన సంగతే. ఆ ఘటన తర్వాత రేవంత్ అసెంబ్లీలో మాట్లాడుతూ ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవని ప్రకటించారు. తొక్కిసలాట ఘటనపై చాలా సీరియస్గా స్పందించారు. ఆ ఘటనలో ప్రముఖ హీరో అల్లు అర్జున్ను జైల్లో కూడా పెట్టారు. తదుపరి ఏం జరిగింది? రేవంత్ అసెంబ్లీలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండలేకపోయారు. యథావిధిగా బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చారు. దీనిపై పలు విమర్శలు వచ్చినా ఆయన పట్టించుకోలేదు. బీజేపీ కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన సినిమాకు బెనిఫిట్ షోలు అనుమతించడమే కాకుండా టిక్కెట్ రేట్ల పెంపుదలకు కూడా ఓకే చేశారు. బహుశా తన గురువైన టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన సూచన మేరకు ఈ రేవంత్ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని అప్పట్లో వ్యాఖ్యానాలు వచ్చాయి. నిజంగానే కర్ణుడి పాత్ర అంత ఇష్టమైనదైతే రేవంత్ ఇలా మాట తప్పవచ్చా అని ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం ఉండదు. ఆ విషయాన్ని పక్కన పెడితే టికెట్ల రేట్లు పెంచితే వచ్చే డబ్బులో 20% కార్మిక సంక్షేమ నిధిలో జమ చేయాలని అంటున్నారు. ఇక్కడే చిక్కు వస్తుంది. ప్రతి సినిమాకి ఒక సంక్షేమ నిధి ఉండదు. అందరికీ కలిపి ఒక నిధి ఏర్పాటు చేస్తే ఏ సినిమాకు పనిచేసిన కార్మికులకు ఎంత ఇవ్వాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడవచ్చు. టికెట్ ధరలు పెంచితే నిర్మాతలకు, హీరోలకు ఆదాయం వస్తుందని, కార్మికులకు రావడం లేదని ఆయన ఆవేదన చెందారు. అది నిజమే కావచ్చు, కానీ అన్ని సినిమాలకు టికెట్ల రేట్లు పెరగవు. ప్రముఖ నిర్మాతలు, పలుకుబడి కలిగిన నిర్మాతలు రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతారు. ముందుగా ఈ షేరింగ్ ప్రతిపాదనను నిర్మాతలతో చర్చించి దాన్ని ఏ విధంగా అమలు చేయవచ్చో తెలుసుకున్న తర్వాత ఈ ప్రకటన చేసి ఉంటే బాగుండేదేమో. సినిమా బాగా ఆడితే పర్వాలేదు. ఒకవేళ టికెట్ ధరలు పెంచినా నిర్మాతలకు నష్టాలు వచ్చాయనుకోండి, అప్పుడు ఎలా కార్మికులకు వాటా ఇస్తారు? లాభ నష్టాలతో సంబంధం లేకుండా టికెట్ రేటు పెంచిన వెంటనే అందులో 20% వేరు చేసి కార్మికులు కేటాయించాలని ప్రభుత్వం ఏమైనా చెప్పగలుగుతుందా? అందుకు నిర్మాతల సంఘాలు ఒప్పుకుంటాయా? సినీ కార్మికుల పిల్లల కోసం స్కూల్ పెడతానని అన్నారు. ఆలోచన బాగుంది, కానీ అందుకు 3-4 ఎకరాలు యూసఫ్గూడ ప్రాంతంలో దొరుకుతుందా? దాన్ని ప్రభుత్వ అధికారులు చూడగలుగుతారు, కానీ కార్మిక సంఘాలు ఎలా వెతకగలుగుతాయో చెప్పలేం. హాలీవుడ్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చే బాధ్యత తమదని, ప్రపంచ సినిమా వేదికగా హైదరాబాద్ కావాలని ఆయన ఆకాంక్షించారు. నిజంగా అలా చేయగలిగితే రేవంత్కు గొప్ప పేరే వస్తుంది. ఈ మధ్య ఒక సినీ ప్రముఖుడు స్టూడియో కట్టడానికి రేవంత్ ప్రభుత్వాన్ని అప్రోచ్ అయినట్లు వార్తలు వచ్చాయి. అది ఏమైందో తెలియదు. కానీ ఏపీలో తెలుగుదేశంకు, తెలంగాణలో కాంగ్రెస్కు మద్దతిచ్చే మీడియా సంస్థ యాజమాన్యానికి రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. ప్రభుత్వ పరంగా కొత్త ఆలోచనలను వారు అంగీకరిస్తారా అన్నది అనుమానమే. చంద్రబాబు రేవంత్లతో ఏకకాలంలో సత్సంబంధాలు పెట్టుకున్న ఆ మీడియా గ్రూప్ను కాదని
రేవంత్ ముందుకు వెళ్లడం కష్టం కావచ్చు. అయితే రామోజీ ఫిల్మ్ సిటీకి హాలీవుడ్ను రప్పిద్దామని ఆయన అనడం ద్వారా వారిని సంతృప్తిపరిచారని అనుకోవచ్చు. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్లో సినీ పరిశ్రమకు చోటు ఇస్తామని చెప్పడం బాగానే ఉంది. అందులో పరిశ్రమ అభివృద్ధికి వ్యూహరచన ఉండవచ్చు. కాగా ఒకసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కు పోనని రేవంత్ గంభీరంగా ప్రకటించినా ఇంతకు ముందు అలా మాటకు కట్టుబడి ఉండలేకపోయారని అనుభవం చెబుతోంది. పైగా గతంలో రాజకీయ నేతలు ఎందుకు ఎలాంటి హామీలు ఇస్తారు, ప్రజలను ఏ విధంగా మాయ చేస్తారో తన అభిప్రాయాలు చెప్పిన వీడియోలు ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ పక్షాన గత ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరు మొదలైన వాటిని పరిగణలో తీసుకుంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రేవంత్ సినీ కార్మికులను ఉద్దేశించి ఈ ప్రసంగం చేశారా అన్న భావన కలుగుతుంది. కొసమెరుపు ఏమిటంటే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సంబంధం లేకుండా ఈ సభ జరిగిందట.